సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. మనకు ఎంతో దూరంలో ఉన్న పూరి క్షేత్రం ఒరిస్సా రాష్ట్రంలో జరిగే ప్రపంచంలోని అతిపెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే శ్రీ జగన్నాథ రథయాత్ర మన నంద్యాల పట్టణంలో మొదటిసారి జూలై 16న గురువారం జరగనున్నది. ఈ సందర్భంగా నంద్యాల ఇస్కాన్ టెంపుల్ వారు మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ నిత్యము పూజలందుకునే శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రల మూలవరులనే రథం మీద దర్శించుకుని సేవించుకునే మహాభాగ్యం దేశ నలుమూలల నుండి వైష్ణవ భక్తుల రాక రథయాత్ర సమయంలో అందరినీ ఆనందోత్సవంలో ముంచెత్తే నృత్యములతో హరినామ సంకీర్తన, విదేశీ భక్తులతో ఉత్సాహభరిత భజనలు, కీర్తనలు, సత్సంగం, దివ్య ఉపదేశాలు. రథయాత్ర ప్రారంభం ముగింపు సమయాల్లో భక్తులందరికీ అతిథులకు విందు భోజన ప్రసాదములు, శ్రీ జగన్నాథ బలరామ సుభద్రలకు 56 వంటకాల భోగ నివేదన. ముగింపులో ప్రతి ఒక్కరూ స్వయంగా నేతి దీప హారతి సమర్పించుకునే భాగ్యం. కేవలం దర్శన భాగ్యంతోనే మనం ఇన్ని ఇహపర కోరికలను అనుగ్రహించే శ్రీ జగన్నాథుడు కులమిత భేదాలు లేకుండా యావత్ జీవకోటిని అనుగ్రహించే మన నంద్యాల పట్టణానికి రథారూఢుడై వేంచేస్తున్నారు. ఈ రథోత్సవము నంద్యాల మార్కెట్ యార్డ్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యి, ఈ రథయాత్ర నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మొదలైన ఈ రథయాత్ర పద్మావతి నగర్, టీటీడీ రోడ్డు, జీవీ మాల్, శ్రీనివాస్ సెంటర్, సంజీవ్ నగర్ల మీదుగా సాయంత్రం సౌజన్య కళ్యాణ మండపం వద్ద ముగుస్తుంది. దాదాపు 2000 మంది భక్తులందరికీ విందు భోజన ప్రసాదములు ఉండును. కావున ఈ రథయాత్రలో మీ బంధుమిత్ర సమేతంగా పాల్గొని జగన్నాథుని కృపా అనుగ్రహాలకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన. హరే కృష్ణ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ నంద్యాల ఎస్బీఐ కాలనీ రామాలయంకి ఎదురుగా మన నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా శ్రీ జగన్నాథ రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో. కనుక ఈ నెల 16వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మార్కెట్ యార్డ్ టెక్కే నుండి ఆరంభమయ్యి పద్మావతి నగరు, తర్వాత శ్రీనివాస్ సెంటరు, గాంధీ చౌకు, సంజీవ్ నగర్ గేటు మీదుగా సౌజన్య ఫంక్షన్ హాల్లో 2 గంటల పాటు శ్రీ జగన్నాథునికి 56 రకాల చెప్పన్ భోగ నివేదన ఉంటుంది. స్వామివారికి హారతి, నైవేద్యాలు, జగన్నాథ లీల ప్రవచనము, తదనంతరం 2000 మందికి భక్తాదులకు అన్నదాన ప్రసాద వితరణ జరుగుతుంది. కనుక మన నంద్యాల పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగేటువంటి శ్రీ జగన్నాథుని రథయాత్రకు అందరూ పాల్గొని శ్రీ జగన్నాథ్ యొక్క కృపకు పాత్రలు కాగలరని ప్రార్థిస్తున్నాం. హరే కృష్ణ.